లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. లేబుల్స్ చదువుకుంటూ తిన్నాం అనుకోండి, ఆ తిన్న ఆనందం కూడా పోతుంది. ఇక్కడ అవును. తిన్నంతసేపు అది మైండ్ లో పనిచేస్తూ ఉంటుంది. అవునండి. సో కానీ అది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్లో ఏంటంటే మనం ప్రోడక్ట్ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినట్లేదు. మనం ఏదైనా ఇంట్లో నుంచి మన కిచెన్లో నుంచి వస్తుంది మనకు ఫుడ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? స్విగ్గీ, జొమాటో, లేదంటే సూపర్ మార్కెట్స్, ఇవి మన సోర్సెస్. సో ఈ సోర్సెస్ నుంచి వచ్చేటప్పుడు డెఫినెట్గా మనం లేబుల్ చూసుకొని తినాల్సి వస్తుంది. అది చాలా చోట్ల ఏంటంటే లేబుల్స్ లేకుండా మనకి వెళ్తాం, చక్కగా మంచి వేడి వేడి పూరి డైరెక్ట్ మనకి అక్కడ రోడ్ సైడ్ వేస్తూ ఉంటాడు. వాడికి లేబుల్ ఉండదు, ఏముండదు. కానీ చూడంగానే తినాలనిపిస్తుంది. బోర్డుది చిన్న జీవితం, తింటే అయిపోయింది కదా అని కూడా అనిపిస్తుంది చాలా మందికి. బట్ యువర్ రైట్ దట్ అవేర్నెస్ ఉండడం ఇంపార్టెంట్. మన బాడీతో మనం ట్యూన్ ఇన్ అయి ఉంటే we can actually decide. కాన్షియస్నెస్ మనం ఎప్పుడైతే ఏమంటారంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం చూడండి. సో ఆ మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది మనకి ఎప్పుడూ ఉండాలి. సో అప్పుడే మనం ఎప్పుడు ఆకలేస్తుందో అప్పుడే తినాలి. రైట్, నాట్ ఫర్ సంబడీ సేక్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ బిజినెస్ మీట్. అవును. లేకపోతే మీకు ఏదైనా ఒక డీల్ అవ్వాలి అని అంటే యూ షుడ్ గో టు రెస్టారెంట్, ఈట్ అండ్ దెన్ ఆ డీల్ కంప్లీట్ చేసుకోవాలి. ఏదైనా ఫుడ్ తోనే కనెక్ట్ అవుతుంది. సో అందువల్ల మనం తినేటప్పుడు వీ హ్యావ్ టు బీ కాన్షియస్. ఎందుకంటే ఇప్పుడున్న మన హెల్త్ కండిషన్ చాలా డెలికేట్ ఉంది, అటో ఇటో ఉంటుంది. సో అందువల్ల దాన్ని మనం కాపాడుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 50 years వరకు వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు హాస్పిటల్ అండ్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎలాంటి సిక్నెస్ రాకుండా ఉండాలి అని అంటే మన చేతిలో ఉన్నది ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. కరెక్ట్. ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మనం డాక్టర్స్ని జస్ట్ ఫర్ చెకప్కి కన్సల్ట్ అవ్వచ్చు, అంతే, నాట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్. సో అది మన మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకోవాలండి. బ్యూటిఫుల్లీ సెడ్ డాక్టర్ సుజాత స్టీఫెన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.